హల్లెలూయా. ఒకటి చెప్దామా? హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా అని. ఇంకోసారి చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. దేవుని సన్నిధిలో మనం ఈ ఆదివారం మందిరంలోనికి వచ్చి కూర్చునే భాగ్యం ప్రభు మనకిచ్చాడు. హల్లెలూయా. చాలామంది మిస్యూజ్ చేసుకుంటున్నారు, చాలామంది ఉపయోగించుకోవట్లేదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నట్లుగా ఉంది. హల్లెలూయా. 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 మంచిది. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట, ఆదికాండం 1వ అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోనండి. ఏలుడని దేవుడు వారితో చెప్పాను. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఆశీర్వాదం అని పిలువబడుతుంది కదా. మొట్టమొదట దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని మనం చూస్తున్నాం. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా అంటే ఎలాగా అనగా ఏ విధంగా ఆయన ఆశీర్వదించిందంటే, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి. హల్లెలూయా. ఇది భూమి మీద. తర్వాత సముద్రములోని చేపలు, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవి ఏలండి. హల్లెలూయా. భూమిని లోపరుచుకోవాలి, ఇంకా నీటిని, ఆకాశ పక్షులను కూడా ఏలాలి. ఒక అధికారాన్ని దేవుడిచ్చాడు. ఆశీర్వాదం అంటే ఒక గొప్ప అధికారం. దేవుడు ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎవరమ్మా మన దేవుడు? ఆయన శపించేటోడు కాదు. దేవుడు శపించడు ఎప్పటికీ, ఎన్నటికీ. నువ్వు శపించబడాలిరా అని దేవుడు ఎవ్వరిని కోరుకోడు. మనమే ఎక్కువ శాపాలు పలుకుతూ ఉంటాం ఒక్కొక్కసారి. ఎప్పుడు నోటి నిండా అవిశ్వాసపు మాటలే ఉంటాయి కొందరికి, కానీ మన దేవుని నోట నిండా ఆశీర్వాదాలే ఉంటాయి. హల్లెలూయా. ఆశీర్వదించబడిన వారు ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం పొందుకోలేని వారు ఎక్కువగా శపిస్తూ ఉంటారు, శాపనార్థాలు పెడతా ఉంటారు. మరి మీరు ఎలాంటి వారో మీకే ఎరుక. హల్లెలూయా. మీరు ఎక్కువ శాపాలు పలుకుతున్నారా, ఎక్కువ నష్టాన్ని పలుకుతున్నారా, ఎక్కువ వ్యతిరేకతను పలుకుతున్నారా, ఎక్కువ అవిశ్వాసాన్ని పలుకుతున్నారా? మన దేవుడైతే ఆశీర్వాదంతో మొదలు పెట్టాడు మనిషితో మాట్లాడడం. హల్లెలూయా. వారితో ఫస్ట్ మాట ఏంటంటే ఆశీర్వాదమే. వారితో ప్రభువు మాట్లాడిన మొట్టమొదటి మాట, మొట్టమొదటి మాట. ఈ మాటలో, ఈ ఆశీర్వాదంలో చూడండి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. ఈ ఫలించడం, అభివృద్ధి పొందడం, విస్తరించడం అనే పదాన్ని మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి అభివృద్ధి మనం చూస్తాం, ఫలాలు మనం చూస్తాం, విస్తారమైన విషయాలు మనం చూస్తాం. ఏ విషయంలో మనం ఫలించాలి, ఏ విషయంలో మనం అభివృద్ధి పొందాలి, ఏ విషయాల్లో మనం విస్తరించాలి. హల్లెలూయా. ఎలాగ ప్రభువా? దేని విషయంలో అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నేను మిమ్మలను భూమిని లోబరుచుకునేంతగా విస్తరించండి అని చెప్పాడు. హల్లెలూయా. ఎంతగా అంట? భూమిని లోబరుచుకునేంత విస్తరణ. గమనించండి, ఒక 2 పిల్లలు ఉన్నారనుకోండి, 2 మగపిల్లలు, 3 మగపిల్లలు ఉన్నారనుకోండి. ఆ ఇంట్లో ఏం చేస్తారు? 3 పోర్షన్లు కడతారు కదా. 2 పోర్షన్స్ కడతారు ఇల్లు, కాస్త అధికంగా.
ఒక్కడే ఉన్నాడు అనుకోండి, వాడికి ఒక 2 గదులు, మాకు ఒక 2 గదులు చాలని 2 గదులతో ముగిస్తారు. సంఖ్య అధికమవుతుంటే ఏమవుతుంది? భూమి ఎక్కువగా ఆక్రమించబడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా మీకు? భూమిని లోబరుచుకోండి. భూమిని ఏలండి అని ఎందుకు అంటున్నాడంటే, మీరు విస్తరిస్తే ఈ భూమి ఎక్కువ కావాలి, మీకు ఎక్కువ లోబరుచుకోవాలి, ఎక్కువ స్వాధీనం చేసుకోవాలి. ఈనాడు ఇజ్రాయెల్ పరిస్థితిని చూస్తే చిన్న దేశమే, కానీ అది విస్తరించబడ కొరకు ప్రయత్నం చేస్తా ఉన్న దేశం. ఎందుకు? దేవుడు వాగ్దానం చేసిన భూభాగం ఇంకా చాలా ఉన్నది. యెహోషువ కాలంలో చూస్తే ఈ దాను మొదలుకొని బెర్షెబ వరకు అన్నట్లుగా ఉంటుంది కదా. హల్లెలూయా. అంటే చాలా ప్రాంతం దేవుడు వారికి వాగ్దానం చేశాడు. అబ్రహమా నువ్వు నడు అని చెప్తే ఆయన చాలా దూరం నడుచుకుంటూ వచ్చాడు. ఎందుకు? నువ్వు నడిచిన ప్రదేశం అంతా నేను నీకు ఇస్తాను. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఎంతవరకట? నువ్వు నడిచిన ప్రదేశం అంతటిని నేను మీకు ఇస్తాను. ఆ మధ్యకాలంలో మందిరం ఇంతవరకే ఉన్నప్పుడు, ఆ పిల్లర్ వరకే ఉన్నప్పుడు దైవ సేవకులు ఒకరోజు ఒక మాట అంటే మనందరం బయటికి వెళ్ళాం. నాకు గుర్తుంది, నేను కూడా వెళ్ళాను కాబట్టి. మీరందరూ అక్కడ నిలబడండి, అంతవరకు దేవుడు మనకి ఇస్తాడు అని చెప్పిండు. హల్లెలూయా. అవునా కదా? గుర్తుందా? ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళు చేయొద్దండి, గుర్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వచ్చినాం, పోయినాం, అక్కడ నిలబడి అప్పుడు అంతా చెత్త చెదారం అంతా ఉండే అక్కడ. కొంతమంది ఆశతో ఇంకాస్త ఎనిక్కిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆశతో ఇంకాస్త ఎనిక్కిపోయారు. అనుకున్న దానికంటే ఎక్కువ వెనక్కిపోయారు. ఇంకా ఆ రోజే మనం అక్కడ దాకా పోతే బాగుండేది. హల్లెలూయా. ఎక్కడ దాకా? ఆ రోడ్డు దాకా పోతే బాగుండేది. అక్కడ దాకా వచ్చేది మనకి. హల్లెలూయా. మనం ఎంతవరకైతే స్వాధీనపరుచుకోవాలి, తీసుకోవాలని ఆశిస్తున్నామో గమనించండి. ఈ భూమి మీద ఆశతో నేను చెప్పట్లేదు, కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు ప్రభువు చేసిన వాగ్దానం, దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలి. హల్లెలూయా. మీరు నడవాలి, మీరు చూడాలి. అబ్రహాంతో అంటాడు ఒకరోజు, ఇదిగో ఈ కొండ మీద నుంచి నువ్వు చూడు అంటాడు. చూస్తాడు అబ్రహాం, చాలా ప్రాంతం చూస్తాడు. నువ్వు చూసిన ప్రదేశం అంతా నేను నీ సంతానానికి ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా. తర్వాత ఏమంటున్నాడు? ఇప్పుడు నువ్వు నడు అంటున్నాడు. ఇప్పుడు అంటే చూసి ఏమంటారు? ఒక సామెత ఉంటుంది, కంటికి దూరము కాలికి దూరమా, అంతేనమ్మా? హల్లెలూయా. కంటికి దూరము కాలుకి దూరమా అంటే కళ్ళు కొద్ది వరకే చూస్తాయి, కానీ కాళ్ళకి పని చెప్తే మన కళ్ళు చూడని ప్రాంతం కూడా పోయి కాళ్ళు తిరిగి వస్తాయి అన్నమాట. హల్లెలూయా. అంటే నువ్వు చూసిన దానికంటే కూడా నేను ఎక్కువ ఇస్తాను. నీవు చూసిన దానికంటే ఎక్కువ భూభాగం, ఎక్కువ ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి. నువ్వు ఒక్క గుడారం వేసుకొని ఈ గుడారంలోనే బ్రతుకురా అని చెప్పేటోడు కాదు మన ప్రభు. అమ్మ, అర్థమవుతుందా మీకు? హల్లెలూయా చెప్దా. హల్లెలూయా. విస్తరించాలి. చెప్పండి, ఏం కావాలి? విస్తరణ. దేవుడు ఆశీర్వాదంలో భాగం, ఆదాము హవ్వలకి ఇచ్చిన ఆశీర్వాదంలో ఒక భాగం ఏంటంటే విస్తరించాలి. అనేక ప్రాంతాలకు ఏమంటారు? ఎగబాకాలంటారా? ఈ విస్తరణ చేయాలి, స్వాధీనం చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు బాబేలు గోపురం కడుతున్నారు. ఎవరు? ఆనాటి ప్రజలందరూ కలిసి పెద్దగా కడుతున్నారు. ఏమని? వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇక్కడే ఉందాం అందరం, ఒక చిహ్నం, ఒక ల్యాండ్ మార్క్. ఏంటి ల్యాండ్ మార్క్? ఒక పెద్దగా ఒక ఆకాశం అంటే ఒక శిఖరం అంటే ఒక గోపురం కట్టి ఇక్కడే ఉందాం, అందరం ఇక్కడనే బ్రతుకుదాం. పెద్దగా కట్టడం మొదలు పెట్టారు. గదులు 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 కట్టుకుంటున్నారు. చాలా చాలా ఐక్యమత్యం వచ్చేసింది వాళ్ళకి. ఎంత ఐక్యమత్యం అంటే దేవునికి విరోధంగా ఒక పని చేయడానికి భలే ఐక్యంగా ఉంటారండి కొంతమంది. హల్లెలూయా. మనం చూస్తున్నాం కొంతమందిని ఇప్పుడు ఈ దినాల్లో దేవునికి విరోధంగా, దేవుని చిత్తానికి, దేవుని యొక్క కార్యాలకు విరోధంగా చాలా మంది ఐక్యంగా ఉంటారు. బాబేలు గోపురం కట్టుకోవడానికి ఐక్యంగా ఉన్నారు అందరూ. కానీ దేవుడి చిత్తం ఏంటి? దేవుని ఆలోచన ఏంటి? దేవుని మనస్సు ఏంటి? మీరు ఒక్క దగ్గరే ఉండడం కాదురా బాబు, మీరు విస్తరించాలి. హల్లెలూయా. దేవుడు అక్కడికి వచ్చేసి ఏం చేసిండు? వాళ్ళు కట్టేటోళ్ళందరినీ తారుమారు చేసిండు, భాషను కూడా తారుమారు చేసేసిండు.
వాడు ఇటుకీరా అంటే వాడు నీళ్ళు ఇస్తున్నాడట, వాడు మంచినీళ్ళు ఇరా అంటే వాడు ఇటుకిస్తున్నాడట. అర్థం కావట్లేదు, తారుమారు అయిపోయింది వాడి భాషలు తారుమారు అయిపోయినాయి. మొట్టమొదటిగా రెండవ భాష పుట్టింది ఎక్కడ అంటే బాబేలు గోపురం దగ్గర. అంటే అక్కడి నుంచి వేల భాషలు ఉన్నాయి ఇప్పుడు భూమి మీద. దేవుడు భాషలను తారుమారు చేసేసాడు. అందుకనే మనం ఏ భాషలో ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. హల్లెలూయా. ఎందుకంటే వాటికి అన్నిటికీ కర్త ఎవరంటే యేసయ్యే, దేవుడే తారుమారు చేసిండు కాబట్టి దేవుడు ఆ మాటలన్నిటినీ వినగలుగుతాడు. హల్లెలూయా. అన్ని భాషలు మాట్లాడినా, నానా భాషలు మాట్లాడినా, ఏ భాష నువ్వు మాట్లాడినా దేవుడు వింటాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన అక్కడ తారుమారు, ఎందుకంటే వీళ్ళందరూ కలిసి ఒక్క చోటనే ఉండాలని, ఒకే దగ్గర కేంద్రీకృతం అయిపోదామని వాళ్ళ యొక్క ఆలోచనలు ఉంటే దేవుడు వారిని చెదరగొట్టేశాడు. మనం అనుకుంటాం ఎందుకు ప్రభు ఇలాగ చేశాడు, అందరు మంచిగా ఐక్యమత్యంగా ఉంటే మంచిది కదా. ఈ ఐక్యమత్యం దేవుని వాక్యానుసారమైనది కాదు. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. దేవుడు ఈ భూమిని కొద్దిగానే చేసి పెట్టలే, విస్తారమైన భూభాగాన్ని ఇచ్చిండు మనకి. ఈ భూభాగం అంతటా నా ప్రజలు స్వతంత్రించుకోవాలి. ఈ భూమి యాత్రలు కొంతమంది చేస్తూ ఉంటారు, షిప్లలో, విమానాలలో, సైకిల్ మీద, కార్ల మీద అని పోతుంటారు, బైక్ మీద అని నడుచుకుంటా. కొంతమంది ఎంత చూసినా ఇంకా 90% చూడని భూభాగమే ఉందట ఈ భూమి మీద. హల్లెలూయా. చాలా భూభాగం ఉంది. ఈరోజు మీతో చెప్తున్న మాట ఏంటంటే ప్రభు మనల్ని విస్తరించాలి అని ఆశిస్తున్నాడు. హల్లెలూయా. ఈ భూమి విషయంలో మాత్రమే కాదు, మీరు అన్ని విషయాల్లో విస్తరించాలి. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. విస్తారమైనటువంటి దీవెనలు మీరు పొందుకోవాలి. దేవుని ఆశీర్వచనంలో ఉన్న ఆ విస్తారమైనటువంటి దీవెనలన్నిటినీ సంఘమైన మీరు పొందుకోవాలి. గమనించండి, దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా, ఆయన ఆదామవని ఆశీర్వదించిన రీతిగా వారిని తప్పు చేసిన వెంటనే చంపివేయలేదు, వారికి మరొక అవకాశం ఇచ్చాడు. శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడి తర్వాత దినాలు నోవాహు కాలంలో కూడా నోవాహుని వారి కుటుంబాన్ని ప్రభు రక్షించి మరొక అవకాశం ఇచ్చాడు. వాళ్ళ ద్వారా మరల భూమిని నిండించే, భూమిని స్వాధీనపరుచుకొని భూమి మీద విస్తరించే జనాంగం కావాలని ఆశించాడు. మోషే కాలంలో అవసరమైతే నీ ద్వారా నేను సంతానాన్ని తీసుకుని వస్తాను, వీళ్ళందరినీ నాశనం చేస్తానని చెప్పాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ భూమి మీద ప్రజలందరూ విస్తరించాలి, వారు నన్ను స్తుతించాలి. హల్లెలూయా. ఇక్కడ ఇద్దాం, హల్లెలూయా. కీర్తన గ్రంథంలో ఉంటుంది, భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. భూమి మీద ఉన్న భక్తులే అని అన్నాడంటే ఇంకా భూమి మీద కాక ఇంకొక వేరే కాడ ఉన్నాలనా? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అంటే ఇంకొక గ్రహాంతరవాసులు అంటున్నారు కదా, ఇంకొక గ్రహం మీద ఉన్నాలనా? ఏమో, భూమి మీద ఉన్న భక్తులైతే శ్రేష్ఠులు అని చెప్తున్నాడు ప్రభు. హల్లెలూయా. వారు నాకు కేవలం ఇష్టలు. భూమి మీద మనకి భూమి మీద మాత్రమే అవసరమైంది కాబట్టి భూమి మీద విషయాలు ప్రభు చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా పైకి వెళ్తే, భూమి పైకి వెళ్తే ఇంకా ఆకాశాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, ప్రపంచాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, దేవదూతలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఎలాగ సృజించబడ్డారో ఇవన్నీ మనకు తెలియదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు విస్తరించడంలోనికి రావాలి అని దేవుడి యొక్క ఆశ. హల్లెలూయా. చెప్తే గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఏ విషయంలో విస్తరించాలి, ఏ విషయంలో విస్తారమైనది పొందుకోవాలి? ఇందాక చెప్పాను, అబ్రహాం గారి విషయంలో అబ్రహాం గారు దేవుని నమ్మాడట. ఏం చేశాడమ్మా? దేవుడు వారిని ఏం చేశాడంటే, చూడండి, ఆది కాండంలో ఒక మాట మనకి కలిగి ఉన్న మాట చదువుకుందాం. 13వ అధ్యాయం, ఆది కాండం 13వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారం. హల్లెలూయా. ఈరోజు ఒక విస్తారమైనటువంటి దీవెన మీరు పొందుకోవాలి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాం, లోతు అక్కడ ఉన్నారు. అబ్రహాము, లోతు
అబ్రహాము లోతు కలిసి ఉన్నారండి. అబ్రహాము లోతు కలిసి పశువులను పెంచుతున్నారు, పశువులను కాపలా కాస్తున్నారు. అయితే జరిగిన విషయం ఏంటంటే వాళ్ళకు కలిగిన ఆస్తి ఏమైందమ్మా, విస్తారమైన ఆస్తి దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకు విస్తారమైన ఆస్తి వాళ్ళ దగ్గరికి వచ్చిందంటే అబ్రహాము విస్తారముగా దేవుని నమ్మాడు. హల్లెలూయా చెప్దాము, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదంలో ఒక భాగం ఏంటంటే నీ ఆస్తి విస్తారముగా కావాలి. హల్లెలూయా. నువ్వు అడుక్కునే వ్యక్తిగా ఉండకూడదు, నువ్వు చేయి చాచే వ్యక్తిగా ఉండకూడదు. దేవుని ఆశీర్వాదం అంటే ధనము కాదు, కానీ దేవుని ఆశీర్వాదంలో ఐశ్వర్యం ఉంది. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టార్జితం చేత అది అధికము కాదు అని సామెతల గ్రంథంలో ఉంది. అంటే దేవుని యొక్క ఆశీర్వాదములో ఐశ్వర్యం ఉంది. ఏముందమ్మా? ఐశ్వర్యం ఉంది. దేవుని ఆశీర్వదించబడిన వ్యక్తి, దేవుని ద్వారా దీవించబడిన వ్యక్తి తక్కువ స్థితిలో ఉండడు. నువ్వు పేదరికాన్ని అనుభవించవు, నువ్వు పేదరికంలోనికి వెళ్ళాలని దేవుడు ఆశించడు. నీకోసం నా కోసం కల్వరి సిలువలో ఆయన రక్తం గార్చాడు, నీ రక్షణ, నా రక్షణ కొరకు. నీకోసం నా కోసం ఆయన గాయాలు పొందాడు, మన స్వస్థత కొరకు. అయితే నీకోసం నా కోసం ఆయన దారిద్ర్యాన్ని కూడా అనుభవించాడు, మన ఐశ్వర్యం కొరకు. హల్లెలూయా. మొదటి రెండు నమ్ముతాం, కానీ మూడోది నమ్మం మనం ఎక్కువ శాతం. ఆయన రక్తాన్ని గార్చాడు మన రక్షణ కొరకు అంటే నమ్ముతున్నాం. మన స్వస్థత కొరకు ఆయన గాయాలు చేశాడు, గాయాలు పొందాడంటే నమ్ముచున్నాం. మూడవది, మీరు తన దారిద్ర్యము వలన ఐశ్వర్యవంతులు కావాలనని మీ నిమిత్తం దరిద్రుడాయను అన్న వచనం నమ్మలేకపోతుంది సంఘం ఈరోజు. మనం దారిద్ర్యంగా ఉండడం, మనం లేనివారుగా ఉండడం, మనము కష్టకాలంలో ఉండడం, మనం లేమి కొరత కలిగి ఉండడం దేవుని యొక్క ఆశీర్వాదము కాదు. గుర్తించండి. హల్లెలూయా. కష్టాలు వస్తాయి, కొరతలు వస్తాయి, కాదనట్లేదు, కానీ అవి దేవుని ఆశీర్వాదంలో భాగము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముకి లోతుకి కలిగిన ఆస్తి వారు కలిసి నివసించలేనంత. అంటే అర్థం ఏంటంటే, వారు ఒక 100 గొర్రెలు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు 1000 గొర్రెలు అయిపోయాయి. 100 గొర్రెలకు ఉన్నంత ప్రదేశం కొద్ది అయితే 1000 గొర్రెలు ఉండే ప్రదేశం చాలా పెద్దది కదా. ఈ గొర్రెల సంఖ్య పెరుగుతున్న కొద్ది ఏమైపోవాలి? స్థలం పెరగాలి. హల్లెలూయా. ఏం కావాలమ్మా? స్థలం పెరగాలి, ఇరుకు అనేది రావాలి మనకు కూడా. హల్లెలూయా. వస్తుందో రావట్లేదు ఇరుకు అనుభవం. ఎలీషా గారి కాలంలో ఒక విషయం జరిగింది, మీకు గుర్తు చేస్తాను ఒకసారి. రాజుల గ్రంథం తీయండి ఒకసారి, మొదటి గ్రంథం, రాజులు మొదటి గ్రంథం, రెండవ గ్రంథం. ఎలీషా గారు రెండవ గ్రంథంలో ఉంటారు కదా. ఓకే, రాజులు రెండవ గ్రంథం 6వ అధ్యాయం, 6వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల ఒక మ్రాను అక్కడ నుండి తీర్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకుందామని మనవి చేయగా ఆయన వెల్లుడి అని ప్రత్యుత్తరం ఇచ్చాను. హల్లెలూయా. ఎలీషా గారి శిష్యుల సంఖ్య అధికమవుతున్నది. హల్లెలూయా. చదువుగట్టిగా హల్లెలూయా. ప్రవక్తల సంఖ్య అధికం కావాలి. ఆ ప్రవక్తల సమూహం అధికమవుతుంటే వాళ్ళు కట్టిన నివాసం సరిపోవట్లేదు, వాళ్ళకి విస్తరణ కావాలి. హల్లెలూయా. నీ గుడారపు త్రాళ్లను పొడుగు చేయము అంటే అర్థం ఏంటంటే నీవు నివసించే స్థలం విస్తరించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరణలోనికి రావాలి. ప్రవక్తల శిష్యులు అంటారు ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా నీ యొద్ద మాకున్న స్థలం చాలా ఇరుకైపోయింది, ఇప్పుడు చాలా ఇరుకైపోయింది, మేము విస్తరించాలని ఆశిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి మేము ఎక్కడికి పోవాలి? అరణ్యానికి వెళ్ళి, అంతేనమ్మా,
యోర్దాను నదికి పోయి అక్కడికి వెళ్ళి మేము తలా ఒక మ్రాను తెచ్చుకుంటాం. ఈ నివాసం నిలబడాలంటే, ఈ నివాసం విస్తరించాలి అంటే మాకు తలా ఒక మ్రాను అవసరం. అది మేమే కొడతాం, మేమే తెస్తాం, మేమే కట్టుతాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ప్రవక్త గారు మీరే కట్టండి అనట్లేదా ఆ శిష్యులు వచ్చి? మేము కడతాం, మేము వెళ్తాం యోర్దానికి, అడవికి మేము వెళ్తాం. ఈరోజు సంగమా, మీరు తలా ఒక మ్రాను, హల్లెలూయా, ఏమి తీసుకురావాలి? తలా ఒక మ్రాను తీసుకొని వచ్చి ఈ యొక్క ఏమంటారు వారి నివాస స్థలాన్ని విస్తరించాలనే ఆలోచనలోనికి వచ్చారు. కారణం వారికి ఉన్న స్థలం ఇరుకైపోయింది. హల్లెలూయా. ఈరోజు మీరు ప్రశాంతంగా ఉన్నారా? సంతృప్తిగా ఉన్నారా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని విషయంలో మీరు సంతృప్తిగా ఉండొద్దు ఎప్పటికీ. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయి, అమ్మో చాలు అనుకోవద్దు. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆశ్చర్య కార్యాలు నీ కన్నుల ఎదుట జరుగుతున్నాయి, అమ్మ చాలిగా అని అనుకోవద్దు. నువ్వు ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వారు కూడా తిరిగి లేచారు, ఇక చాలు నా జీవితం అనుకోవద్దు. సంతృప్తి పడవద్దు. హల్లెలూయా. ఏం కావద్దు? యేసుప్రభు కాలంలో అనేకులు వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత పొందుకుంటున్నారండి. ఇక చాలా అనుకోలే ప్రభు, మరలా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. బోధిస్తుంటే ఇక చాలా అనుకునేవాడు కాదు, ఇంకా బోధిస్తూ ఉండేవాడు. సంతృప్తి అనేది మనకి అక్కడ దొరుకుతుంది. హల్లెలూయా. ఎక్కడమ్మా? పరలోకంలో మనకు సంతృప్తి. ఇక్కడ సంతృప్తిగా ఉండకూడదు, ఆకలి కలిగి ఉండాలి. నీతి కొరకు ఆకలి అని ఉంది కదా, ఈ ఆకలి అన్ని విషయాల్లో ఉండాలి మనకి. ఆకలి ఎత్తుంది అందరికీ? ఆకలి అట్లే. హల్లెలూయా. అప్పుడప్పుడు సత్యవల్లి భాష వస్తుంది. ఆకలిగా ఉందమ్మా. ఈ ఆకలి కాదు, ఈ తినే ఆకలి కాదు. దేవుని విషయాల్లో, దైవికమైన విషయాల్లో నీవు ఆకలి కలిగి ఉండాలి, అవసరత కలిగి ఉండాలి, ఇరుకుగా ఉందని చెప్పగలగాలి. అప్పుడు దేవుడు మనల్ని విస్తరణలోనికి తీసుకుని వస్తాడు. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఇరుకులో నేను నీకు మొరపెట్టి తిని విశాలతలో నుంచి ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు. అక్కడ విశాలత ఉంది, ఇక్కడ ఇరుకు ఉంది. నీవు సంతృప్తి పడే జీవితం కాదు, గుర్తుంచుకోండి. సంతృప్తిగా ఉంటే దీవెనలు రావు. ఆశ కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. నీ గుడారము వర్ధిల్లాలి. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. నీ కుటుంబము ఎంతగా 1,00,000 రూపాయలు రావాలని ఆశిస్తున్నావా? దేవుడు అంతకంటే ఎక్కువ దీవెనకి ఇవ్వాలి. హల్లెలూయా. ఒక ఆరోగ్య విషయంలో నువ్వు ఆశిస్తున్నావా? అంతకంటే ఎక్కువ ఆరోగ్యంతో నీవు నింపబడాలి. రోగం పోతే చాలు అనుకుంటున్నావా? లేదు, రోగము రాకుండా దేవుడు నిన్ను కాపాడాలని ఆశిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థించాలి ఈ విషయంలో ఆశ కలిగి ఉండాలి. రోగం వచ్చినాక చేస్తా ప్రార్థన అంటే కుదరదు. కొంతమంది ఎలాగుంటారంటే వారి ప్రార్థనలు ఒక టైప్లో ఉంటాయి. హల్లెలూయా. అంటే అందరి ప్రార్థనలు వింటుంటాం కదా, అందుకనే అంటున్నాను. ఒక్కొక్క ప్రార్థన ఒక్కొక్క రకంగా ఉంటారు. హల్లెలూయా. చెప్తా, హల్లెలూయా. ఉదాహరణగా ఒక ప్రార్థన గురించి చెప్తాను. సాధారణంగా రోగం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు చేసే ప్రార్థనలు ఒక తీరుగా ఉంటాయి, మంచిగా ఉన్నప్పుడు చేసే ప్రార్థనలు ఇంకొక రీతిగా. అవునా కదమ్మా? రోగం వస్తే ఎలాగ చేస్తారు ప్రార్థన? అవసరమైతే ఫాస్టింగ్ ఉంటారు కూడా, అవసరమైతే 2 రోజులు 3 రోజులు ఫాస్టింగ్ ఉంటారు. మందిరానికి వస్తారు క్రమం తప్పకుండా. కష్టకాలంలో ఒకడు సైకిల్ దొక్కుకుంటూ పోతున్నాడటండి, మంచి పాట పాడుకుంటా, సినిమా పాట పాడుకుంటూ పోతున్నాడండి. సినిమా పాట పాడుకుంటూ పోయి ఒక దగ్గర పోగానే రాయి ఎక్కి ధబేళ్ళు మన కింద పడ్డాడట. వెంటనే యేసయ్యా ఏమంటున్నాడు? వెంటనే అనే మాట ఏంది? యేసయ్యా. ఎప్పుడు గుర్తుకొస్తాడు యేసయ్యా? కొంతమందికి అర్థమవుతుందా మీకు? కష్టం వస్తే, బాధ వస్తే, ఇబ్బంది వస్తే అప్పుడు యేసయ్య అప్పుడు పాస్టర్ గారు గుర్తుకొస్తాడు. మధ్యరాత్రి 1 గంట అయినా ఫోన్ వస్తుంది అప్పుడు పాస్టర్ గారికి. ఎప్పుడు? కష్టం వస్తే. లేకపోతే అసలు బ్లాక్లో పెట్టినా పెడతారు మన వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. ఊకే ప్రార్థన రావట్లేదు, మందిరం రావట్లేదు, ప్రార్థన చేయట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, ఫోన్ చేస్తారేమోనని బ్లాక్లో కూడా పెడతారు కొంతమంది. ప్రియమైన దేవుని బిడ్డలారు, మరికొంతమంది ప్రార్థన ఎలాగుంటాయంటే
బైబిల్లో ఉంది ఒక మాట, దావీదు దగ్గర మోషే గారి ప్రార్థనలో ఉంటుంది కదా, ఏమని? నీ ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, అపాయం నీ వద్దకు రాదు. బాగుంది, ఈ రెండు మాటలు బాగున్నాయి. కానీ ఇంకొక మాట కూడా ఉంది దానికంటే ముందు, నీ కుడి ప్రక్క 1000 మంది పడినను, నీ ప్రక్క 1000 మంది పడినను, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలిన, అపాయం నీ వద్దకు రాదు. ఇది ఒక రకమైన వాగ్దానం. ఎవరికి ఇది? మోషే గారికి లేదా దావీదు గారికి ఆపాదించుకుంటే యుద్ధకాలం అది. యుద్ధంలో ఏం జరుగుతుంది? చాలా మంది చనిపోతూ ఉంటారు, చాలా మందికి అపాయాలు జరుగుతుంటాయి. కానీ దేవుడు వారికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానం, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన, అపాయం నీ వద్దకు రాదు. మనోళ్ళు కూడా చేస్తారు ఈ ప్రార్థన ఒక్కొక్కసారి, ప్రభువా నా ప్రక్క 1000 మంది పడినా, నా కుడి ప్రక్క 10,000 మంది కూలిపోయినా, నా దగ్గరికి మాత్రం అపాయం. అర్థమవుతుందా మీకు? వీళ్ళ ఇంటెన్షన్ ఏంది, వీళ్ళ మనస్సు ఏంటంటే, ఈ పక్కన 10,000 మంది గోలాలి. ఎంతమంది గోలాలి? అర్థమవుతుందా? ప్రార్థనలో కూడా వాళ్ళ మనసు బయట పెట్టేస్తున్నారు అనమాట. 10,000 మంది ఇటు పడాలంటే 10,000 మంది అటు పడ, ఈ మాత్రం అపాయం రావద్దట. హల్లెలూయా. దేవుడు చెప్తాడు, దేవుడు అంటే అబద్ధం చెప్తున్నా దేవుడు? లేదు, నిజమే చెప్తున్నాడు. కానీ మనం అలాగ ప్రార్థన చేయొద్దు. దేవుడు చెప్పాడు అలాగా, అపాయం నీ వద్దకు రాదు అని చెప్పాడు. కానీ వీళ్ళు కూలాలి, వాళ్ళు కూలాలని నువ్వు ప్రార్థన మాత్రం చేయవద్దు. హల్లెలూయా. ఇది విస్తరించేబడే అనుభవం కాదు. దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానాలన్నీ నువ్వు సొంతం చేసుకోవాలి. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక కఠిన హృదయంతో నీ మనస్సు నింపబడకూడదు. వాళ్ళు కూలిపోవాలి, వీళ్ళు కూలిపోవాలి, నేను పైకి రావాలి. ఈ మనస్తత్వం మంచిది కానే కాదు. అబ్రహాం గారి జీవితంలో ఎవరు కూలిపోయారని ఆయన పైకి వచ్చాడు? ఎవరు కూలిపోలే, ఆయన దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు అంతే. ఆయనకు కలిగిన ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి. హల్లెలూయా. దీనికి బలపరిచే వాక్యం ఏంటంటే, దేవుడు మన కొరకు, మన ఐశ్వర్యం కొరకు, మన ఐశ్వర్యవంతుల మగుట కొరకు ఆయన దరిద్రుడాయను, ఆయన పేదరికాన్ని అనుభవించాడు, ఆయన ఆకలి కొన్నాడు, ఆయన దాహం కొన్నాడు. ప్రభు ఎందుకు ఆయన ఆకలి కొన్నాడంటే, ఆహారం లేదు ఆయన దగ్గర, శిష్యులకు ఆహారం లేదు. ఒక సమయంలో ఆ దారిలో పడి నడుచుకుంటూ పోతుంటే గోధుమలు ఎవరిని ఏమంటారు, గడల ఏమంటారు, కంకులు, ఆ కంకులు తీసుకొని అలా నలిసి తింటుంటే బాధతో వీళ్ళు అది తింటున్నారండి. ఎందుకు? భోజనం ఎక్కువైపోయి తింటున్నారా? వాళ్ళకు కూడా దేవుడు ఎంత పేదరికాన్ని మన కొరకు అనుభవించాడో. ఆజ్ఞాపిస్తే ఆకాశం నుండి మన్నా కూడా వస్తుంది. కానీ దేవుడు మన ఐశ్వర్యం కొరకు ఆయన దారిద్ర్యాన్ని అనుభవించి మనల్ని ఐశ్వర్యవంతులను చేయుట కొరకే. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట ఉంటుంది, ఆదాంబేని గారి పాట, రాజువైన నీవు అనే పాట. రాజువైన నీవు దాసుడవైనావా, దాసుడనైన నన్ను రాజుగా చేయుటకే. హల్లెలూయా. చూస్తున్నారా? ఆయన ఎందుకు తగ్గించుకున్నాడంటే మనల్ని హెచ్చించడం కొరకు. ప్రాణ ప్రియంగా ప్రేమించిన ప్రభు ఎందుకు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడంటే, ప్రాణ ప్రియంగా ప్రేమించిన సంఘాన్ని ప్రభు లేవనెత్తుట కొరకు. హల్లెలూయా. ఏ అబ్రహాముని పేరు పెట్టి పిలిచాడో, ఏ అబ్రహాము కొరకు ఆ ఐశ్వర్యాన్ని దాచి ఉంచాడు, ఏ అబ్రహాముని అన్ని జిల్లా నుంచి బయటకు పిలిచాడో, ఆ అబ్రహాము ద్వారానే లోకానికి దేవుడు పరిచయం కావాలనే ఆశతో అతన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను ఆశీర్వదించి నీ ద్వారా నీ ప్రాంతానికి దేవుడు పరిచయం కావాలి. నీ ఆశీర్వచనం ద్వారా, నీ ఆశీర్వాదము ద్వారా నీ స్వజనానికి దేవుడు పరిచయం కావాలి. ఎవరో చెప్తే కాదు, నీ ద్వారా పరిచయం కావాలి ప్రభు. హల్లెలూయా. నిన్ను చూసిన వారు, యేసయ్య అన్నాడు కదా, నన్ను చూసిన వాడు
తండ్రిని చూశాడు అన్నాడు కదా. మిమ్మల్ని చూసిన వారు కూడా దేవుని చూసిన వారే అయిపోవాలి. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. అబ్రహాము గారిని చూస్తే దేవుణ్ణి చూసినట్టే దాదాపుగా. ఎందుకంటే దేవుడు ఇంత గొప్పవాడా, ఒక ఒంటరిని పిలిచి ఇంత గొప్పగా చేశాడంటే ఆయన ఎంత గొప్పవాడో. దేవుని గుణాన్ని, దేవుని దైవత్వాన్ని అర్థం చేసుకోవడం కోసం ఒక్క మనిషిని దేవుడు ఆశీర్వదించిండు. ఆయన పేరే అబ్రహాం. విస్తారమైన ఆస్తిని దేవుడిచ్చారు. ఏమంటారు దాన్ని, విచ్చలవిడిగా ఉపయోగించుకోవడానికి కాదు, విచ్చలవిడిగా జీవించడానికి అబ్రహాముకి దేవుడు ఇవ్వలే. ఒక సాక్షిగా ఉండాలి నీవు. ఈరోజు ఆ విస్తారమైనటువంటి ఆస్తి నీకు కావాలా? ఎవరికి వద్దనుకుంటగా, ఎవరు మాట్లాడట్లేదండి. హల్లెలూయా. ఎవరికి వద్దమ్మా? మాకు లోన్లు కావాలి, మాకు పొదుపు లక్ష్మిలో లోన్ కావాలి, డాక్రా లోన్ కావాలి, ఫైనాన్స్ ఈ కాదు, వీటి కొరకు కాదు. దేవుడు మీకు విస్తారమైన ఆస్తి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్ చెప్పిన వాళ్ళందరికీ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎట్నుంచి వస్తుందో ఎలాగొస్తుందో తెలియదు, కానీ దేవుని అమితముగా నమ్మిన అబ్రహాముకి అమితమైనటువంటి ఆస్తిని దేవుడిచ్చాడు. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం? మనం అంతగా నమ్మితే తప్పక దేవుడు విస్తారమైన ఆస్తిని మనకిస్తాడు. రెండవ మాట చదువుకున్న లూకా సువార్తలో 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వాక్యం చదువుదాం. చూడండి, ఒక స్త్రీని గూర్చిన విషయాలు మనం వింటున్నాం. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినని మీతో చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఈమెను గూర్చిన లోకం ఏమంటే విస్తారమైన పాపం ఆమె మూటగట్టుకుంది. విస్తారమైన పాపంతో నింపబడిన ఒక స్త్రీ. అయితే ఆమె విస్తారముగా ప్రభువుని ప్రేమించిందట. ఏం చేసిందమ్మా? ప్రభువుని ప్రేమించింది. ఈమె విస్తారమైన పాపం, అందరూ దూషిస్తున్నారు, అందరూ చీదరించు, అందరూ చెడ్డ మాట. నిజమే, నిజంగానే ఆమె పాపం చేసిన వ్యక్తే, విస్తారమైన పాపంతో నింపబడిన వ్యక్తే. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. వ్యభిచార కారణం, విచ్చలవిడైన వ్యభిచార మనస్సు కలిగిన వ్యక్తే. స్త్రీని గురించి మాత్రమే కాదు, ఈరోజు ఒక ముసలాయన దగ్గరికి పోయి, 70-80 సంవత్సరాల ముసలాయన, ఇక్కడ ఎవరు లేరులేండి. హల్లెలూయా. ఆ భీముడు గారు ఉన్నారు. భీముడు గారు ఒక్కడు ఓల్డ్ ఏజ్లో ఉన్నాడు ఇప్పుడు. ఆ భీముడు గారి దగ్గరికి పోయి, తాత పెళ్లి చేసుకుంటావా తాత అని అడిగితే ఏమంటాడు చెప్పండి? తాత పెళ్లి చేసుకుంటావా తాత అని అడిగితే తాత ఏమంటాడు తెలుసా? నాకెవడిస్తాడయ్యా పిల్లని అంటాడు. ఏమంటాడు? చేసుకోనండు. అమ్మ ఒక అమ్మమ్మ జాలరా అన్న అన్నాడు. ఏమంటాడు? నాకు ఎవడిస్తాడు ఈ వయసులో పిల్లని అంటాడు. అంటే ఇస్తే చేసుకుందామనే. హల్లెలూయా. అర్థమవుతుందా? నేనేం చెప్తున్నానంటే, ఈ పాపం ఒక్క వ్యక్తి అనే కాదు, ప్రతి వ్యక్తిలో గూడు కట్టుకొని ఉంది. ఈ పాపం యొక్క ప్రక్షాళన, ఈ పాపము కూకిటి వేళ్లతో తీయబడే స్థలం ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు యొక్క పాదాల సన్నిధిలో. హల్లెలూయా. యేసుక్రీస్తు పాదాల దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ఆమె ప్రభువుని విస్తారంగా ప్రేమించి ఆమె కన్నీటి పర్యంతం క్షమాపణ వేడుకుంటుంది. పశ్చాత్తాపంతో నింపబడింది ఒక స్త్రీ. ఈరోజు ఏ పాపంలో నీవు ఉన్నా, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాంటి పాపంలో నువ్వు కోరుకొని పోయినా యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చగలిగితే, ఈరోజు ప్రభు నీతో చెబుతున్న మాట ఏంటో తెలిసిన, నీ విస్తార పాపములను ఆయన క్షమించి వేస్తాడు. ఆమేన్. చెప్తాం గట్టిగా, ఆమేన్. విస్తారమైనటువంటి పాపాలు క్షమించి విస్తారమైన క్షమాపణ నీకు ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు ఈ క్షమాపణ లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి.
ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, సరిపోదు. నీకంటూ ఒక ఒక క్లారిటీ ఉండాలి దేవుని సన్నిధిలో. నేను ఈ క్షణం మరణిస్తే దేవుని యొద్దకు వెళ్తానన్న భరోసా నీకు ఉండాలి. విస్తారంగా ఆస్తి ఉంటే ఏం ప్రయోజనం? ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? విస్తారమైన ఆస్తి ఉంటే సరిపోతుందా? అది దేవుడికి ఇచ్చే ఆశీర్వాదాలు ఒక భాగం మాత్రమే. చచ్చిపోయినాక ఈ గుడ్డని చుడతా చూడండి, తెల్లగుడ్డని. ఆ తెల్లగుడ్డకి జోబులు ఉండవు. అర్థమవుతుందా? జోబులు ఉంటాయా? నువ్వు సంపాదించినంత దాంట్లో పెట్టుకోవచ్చు అనుకునేవు, ఉండవు, జోబులు ఉండవు దానికి. కొత్త సొక్క, ఏమంటారు, కొత్త బట్టలు వేస్తారులే కానీ వాటికి జోబులు ఉండవు. ఉన్న జోబులో ₹1 కూడా పెట్టరు. హల్లెలూయా. పెడతారమ్మా ₹1 అన్నా? ముసలి ఆవిడ ముక్కుకి ఏదో కొద్దిగా పెట్టుకుంటే దాన్ని కూడా ఉండలేరు వీళ్ళు. ఉండనిస్తారమ్మా? ఆ ముక్కు పట్టుకొని పీకేస్తా ఉంటారు. అసలే అంత ప్రేమ కలిగిన వాళ్ళు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బంగారం సంపాదించిందో, ఎన్ని సంపాదించిందో, ఒక్క చిన్న ముక్కు పూడ కొంచినా ఉంచరు కదా, తీసేస్తే తీయాల్సిందే తీయాల్సిందే. ఒక డైలాగులు వేస్తా ఉంటుంది పైనుంచి, తీయాల్సిందే తీయాల్సిందే. ప్రియమైన దేవుడు, ఏది నీతో రాదని తెలిసినాక గమనించండి, నీతో వచ్చేది ఏంటయ్యా అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి క్షమాపణ. హల్లెలూయా. నీ పాపాలు క్షమించబడిన ఆ క్షణం దేవుడు నిన్ను నిత్య రాజ్యంలోకి తీసుకునే భరోసా నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చెప్దాం, హల్లెలూయా. ఈరోజు విస్తారమైనది నీకు ఏదైనా కావాలి దేవుని దగ్గర నుంచి అంటే ఒకటి అవసరం, దేవుని దగ్గర నుంచి మనకు విస్తారమైన క్షమాపణ రావాలి. హల్లెలూయా. యేసు ప్రభుని గురించి రాసింది మోషే గారి నిర్గమకాండలో ఉంది. ఆయన విస్తారమైన కృప కనికరం కలిగిన దేవుడైన యెహోవా. ఆయన పేరు, ఆయన గుణం. మోషే అడుగుతాడు, ప్రభువా నేను నిన్ను చూడాలి అంటే ఆయన ఏం చూపించాడంటే, ఇదిగో నీ దేవుడైన యెహోవా విస్తారమైన కృప కనికరం కలిగిన దేవుడైన యెహోవా అని పేరు చెప్పాడు. ఆయన నిన్ను చూడాలి, నీ మహిమను చూడాలని ఆయన ప్రార్థన చేస్తే ఆయన చూడనేలే, ఆయన మహిమను చూడనేలే, కానీ ఆయన పేరు చెప్పాడు. ఈ పేరే ఆయన. హల్లెలూయా. ఆయన పేరే ఆయన. ఆ విస్తారమైన కృప, ఆ విస్తారమైన క్షమాపణ ఇచ్చే దేవుడు ఈరోజు ఈ మందిరంలోనికి వచ్చిన నీకు నాకు ఆ విస్తారమైన క్షమాపణ ఇవ్వడానికి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీవు కావాలని ఆశిస్తే నీవు విస్తారముగా ప్రభువుని ప్రేమించడం నేర్చుకుందాం. ఇందాక చెప్పాను, అబ్రహాం ఆయన విస్తారముగా నమ్మాడు, విస్తారమైన ఆస్తిని ఇచ్చాడు దేవుడు. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ అబ్రహాము కంటే ఐశ్వర్యవంతుడు ఎవడు భూమి మీద లేడు. గుర్తుంచుకోండి. రెండవదిగా, విస్తారమైనటువంటి పశ్చాత్తాపం నీలో ఉంటే దేవుడు విస్తారమైనటువంటి క్షమాపణ నీ కొరకు సిద్ధం చేస్తాడు. ఇక దీన్ని క్షమించలేదు అనేది ఉండదు. ఈ గుణం, ఈ అలవాటు, ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్ నాకుంది, దీన్ని క్షమించలేదు ప్రభు అనేది లేదు. ఎప్పుడైతే నువ్వు విస్తారమైన పశ్చాత్తాపంలోనికి వస్తావో అప్పుడు దేవుడికి విస్తారమైన క్షమాపణ ఇస్తాడు. హల్లెలూయా. చివరిగా ఒక మాట చదివి మనం ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. నేను ఈవిని అంటే ఈవులు అంటే దీవెనలు లేదా ఆశీర్వచనాలు, వస్తువులు. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పటం లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. ఉన్నవి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా.
ఇది ఒక్క మాట చదువుకుంటే మనకు అర్థం కాదు. 19వ వాక్యం కాగా అంటే దానికి ముందు ఒక వాక్యం చదవాలి అని అర్థమవుతుంది. కొన్ని వాక్యాలు ఎలాగుంటాయంటే ఒక వాక్యం చదివి ఇక ఇదే అన్నట్లుగా మనం ఆలోచన కలిగి ఉంటే దానికి యాడింగ్ ఇంకొక వాక్యం ఉంది, దానికి ముందున్న వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. ఏంటి కాగా ఏమైతే దేవుడు మన అవసరాలు తీరుస్తాడు అంటే అంతకు ముందు వెళ్తే అంటాడు, నేను ఈవిని అపేక్షించి చెప్పట్లేదు కానీ మీ లెక్కకు ఏం కావాలట? విస్తార ఫలం. హల్లెలూయా. ఏ ఫలమమ్మా? విస్తారముగా మీరు ఫలించాలి, విస్తారమైన ఫలం రావాలి మీ దగ్గర నుంచి. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. విస్తారమైన ఫలం మీ దగ్గర నుంచి రావాలని మేము అపేక్షిస్తున్నాం. ఈ విస్తారమైన ఫలం ఎందుకు రావాలని అంటే మా అక్కర్ల కొరకు కాదు, అవసరాల కొరకు కాదు, ఏదో అవసరం ఉందట అవసరం కొరకు ఇస్తున్నా కాదు, మందిరం కట్టాలంటే మందిరం కాదు. దేని కొరకు ఇవి రావాలంటే మీరు విస్తారమైన ఫలంతో నింపబడాలి. హల్లెలూయా. మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, విస్తరించాలి అంటే మీ ఆత్మ ఫలించాలి, మీరు అన్ని విధాలుగా ఫలభరితులు కావాలి. మీ ఫలములో నుంచి దేవుని యొక్క పరిచర్య కొరకు ఇవి రావాలి. హల్లెలూయా. ఇవి వస్తే ఏమవుతుందంటే మీ ప్రతి అవసరత ప్రభు తీరుస్తాడు. హల్లెలూయా. మీరు ఈవిని అపేక్షించి అడుగుతున్నారు, మందిరం కడతారంట, అది చేస్తారంట, ఇది చేస్తారంట, ఇవ్వాలంట, ఊరికి అడుగుతారు వీళ్ళు అనే మనస్తత్వం రాకుండా దేవుని వాక్యం చెబుతుంది, మీరు ఏమన్నాడు? మీ ఈవిని అపేక్షించి చెప్పే మాటలు కావు ఇవి మన క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరత తీర్చే సమయం ఇది. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రతి అవసరత తీర్చబడాలి అని ఆశిస్తే మీరేం చేయాలమ్మా? దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకైన శ్రేష్టమైన ఫలాన్ని అర్పించాలి. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది ఉంటారండి, ఎలాంటి ఫలాలు ఫలిస్తారంటే ఒక దగ్గరికి వెళ్తే ఒక పాస్టర్ గారు చెప్పారండి, ఒక గ్లాస్ నిండా కూల్ డ్రింక్ ఇచ్చారటండి, తాగారు. పెద్ద బాటిల్, అది 2 లీటర్ల బాటిల్ అంటారు కదా, ఆ బాటిల్లో సగం అయిపోయింది, ఇంకొక సగం పోస్తున్నారు. పాస్టర్ గారు తాగినాక కొద్దిసేపు అయినాక పరిశీలిస్తున్నారు, పాస్టర్ గారిని పరిశీలిస్తున్నారు వీళ్ళు. ఏంటి అయ్యగారు ఎలాగుంది అయ్యగారు? ఏం లేదమ్మా మంచిగానే ఉందన్నమాట. ఏమనిపించట్లేదా? ఏమనిపించట్లేదు. మేము అదే బాటిల్లో తాగిన అయ్యగారు, మాకు మోషన్స్ అవుతున్నాయి, ఇప్పుడు మీకు ఏమైనా అనిపిస్తుందా? మీకు ఎట్లైనా ఉందా? కడుపులో ఎట్లైనా ఉంది? అర్రే భలే టోలు దొరికారా మీరు అసలు. ఇలాంటి అంటే వాళ్ళకేమో మంచిగా లేదు కాబట్టి దీనివల్లనే నా కాదా అని టెస్ట్ చేస్తున్నారంట అయ్యగారి మీద. హల్లెలూయా. చేద్దాం హల్లెలూయా. వీళ్ళు మంచి ఫలాలు ఫలించేటోళ్ళు అంటారా? చెప్పండి. అయ్యగారు, మా ఇంట్లో ఒక కుర్చీ ఉంది, కలర్ అంతా పోయింది, ఆ కుర్చీకి కలర్ వేసుకొని చర్చిలో పెట్టుకో. ఎక్కడ పెట్టుకో? కలర్ పోయిన కుర్చీలు కావాలా మాకు? ఇరిగిపోయిన కుర్చీలు కావాలా మాకు? హల్లెలూయా. చేద్దాం గట్టిగా హల్లెలూయా. శ్రేష్టమైనవి అర్పించాలి మనం. హల్లెలూయా. చెప్పండి, ఏమి అర్పించాలమ్మా? శ్రేష్టమైనవి. కానుకలు బట్టే టైంలో మనం వేయవలసిన కానుక మన పర్సులో ఉన్న పెద్ద నోట్ అయి ఉండాలి. హల్లెలూయా. అన్నిటికంటే చిన్న రూపాయి అయి ఉండొద్దు. మీకు తెలియాలి, మీకు తెలియపరచాలి తప్పదిగా. కొంతమంది ఏం చేస్తారు, ఇప్పటికీ చిల్లర వేసే భక్తులు ఉన్నారండి. ఇప్పటికీ ఆ చిల్లరతో ఏం పరిచర్య జరుగుతుందని ఆలోచన చేసి వేయాలి కదా. ఒక గొప్ప కమిట్మెంట్ ఉండాలి మీలో. ఏంటంటే నేను ఎప్పుడైనా, ఇక్కడనే కాదు మందిరంలో అని చెప్పట్లేదు, ఎక్కడికి వెళ్ళినా మీరు ఎక్కడ కానుక పాట పాడుతున్నా మీరు ఏం చేయాలంటే మీకున్న పర్సులో నుంచి, హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఏం తీయాలి? ద బెస్ట్. దాంట్లో ఉన్నతమైనది ఏంటది? 500 నోటు కంటే పెద్దదైతే లేదు కదా. హల్లెలూయా. ఏ నోట్లు? 500 నోటు కంటే పెద్ద పైన 2000, 1000 రూపాయలు పోయినాయి కదా.
కాబట్టి ఉన్న దాంట్లో బెస్ట్ తీసి దేవునికి అర్పించడం నేర్చుకోండి. హల్లెలూయా, లేదా హల్లెలూయా. ఇక్కడ కానుకలు తక్కువే చెప్పట్లే నేను, మీ ఫలం అధికం కావాలని చెప్తున్న మాటలు ఇవి. హల్లెలూయా. ఈవిని అపేక్షించి కాదు చెప్పేది, మీ ఫలము విస్తారమైన ఫలం మీరు పొందుకోవాలి. తద్వారా ఏం జరుగుతుందంటే క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరత కూడా తీర్చబడుతుంది. ఈ వాక్యం నెరవేరాలి అంటే ఈ వాక్యాన్ని మనం అనుసరించాలి. మనం అనుసరించడం తక్కువ, అపేక్షించడం ఎక్కువ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకైనటువంటి విస్తారమైన ఫలం ఫలించండి. హల్లెలూయా. నీవు నాటబడిన చోట, ఒకరోజు ఒక ఆవిడ వచ్చి, ఇప్పుడు లేదులేండి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది, అందుకని ధైర్యంగా చెప్తున్నా. ఒక ఆవిడ వచ్చి అయ్యగారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు, అయ్యగారు నేను 10,000 రూపాయలు కానుకిచ్చిన అన్నదండి. ఎన్ని వేలు ఇచ్చిందటమ్మా? 10,000 రూపాయలు కానుకిచ్చిన. ఓహో, ఆ రోజు ఆదివారం, మరి ఎట్లేసిందో ఏమో కానుకల డబ్బాలని మన అయ్య గారు అనుకుంటున్నాడు. ఎట్లేసిందో ఏమో 10,000 రూపాయలు అనుకున్నాడు. వేసిరావమ్మా, సరే మా మంచి దేవుని ఆశీర్వదించిన కాక అని చెప్పింది. ప్రార్థన చేసిపోయినాక కానుక డబ్బాలు చూస్తే 10,000 లేవు. అరే 10,000 వేసినా అని చెప్పింది, కానుక 10,000 లేవేంటని అనుకుంటే తర్వాత మరలా ఫోన్ చేసి చెప్పిందట, అయ్యా మేము పలానా అయ్యగారికి 10,000 రూపాయలు కానుక ఇచ్చినాం. ఇందాక చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. చూస్తున్నారా? నీవు ఎక్కడ ఫలిస్తున్నావు? నీ ఫలం నాటబడిన చోట. బైబిల్లో గ్రంథంలో రాసిపెట్టబడింది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు. ఇంకోటి ఏంది, నీతిమంతులు ఖర్జూరవృక్షములే మోవేస్తారు, వారు దేవుని ఆవరణలో, దేవుని మందిరంలో నాటబడిన వారై ఆవరణలో వర్ధిల్లుతారు, ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. గమనిస్తున్నారా? ఎక్కడైతే ఈ చెట్టు నాటబడుతుందో, ఎక్కడైతే నీవు దేవుని యందలి భయభక్తులతో మందిరంలో ఆరాధనలో పాల్గొంటున్నావో, అక్కడ నీ యొక్క ఫలాలు లేదా రాల్చాలి. నీవు ఉన్నది ఒక చోట, నీ ఫలాలేమో మరొక చోటన. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్థానిక సంఘాన్ని మరచి ఎక్కడో పాస్టర్ గారికి నేను 20,000 ఇస్తా, 50,000 ఇస్తా, 1,00,000 రూపాయలు ఇస్తానంటే అది దేవుని యొక్క వాక్యానుసారమైన పద్ధతి కాదు. ఆనాటి నుండి ఈనాటి వరకు, ప్రత్యక్షపు గుడారం మొదలుకొని ఇప్పటి వరకు ఇజ్రాయేలు శ్రమించి కష్టార్జితంలో నుంచి ఇచ్చిన కానుకతోనే దేవుని ప్రత్యక్ష గుడారం కట్టబడాలి. హల్లెలూయా. చెప్తా గట్టిగా, హల్లెలూయా. అన్యజనులు ఇవ్వకపోయినా ఎవరు? ఇజ్రాయేలుల ద్వారానే దేవుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని కట్టించుకున్నాడు. బంగారంతో కట్టించుకున్నాడు, మామూలు కాదు. విస్తారమైనటువంటి సంపద దేవుడు వారికి అనుగ్రహించి, ఆ సంపదలో నుంచి కొంత దేవుని మందిరానికి ఉపయోగపడింది. సమృద్ధి అయినటువంటి శ్రేష్టమైనటువంటి స్థలాన్ని వారు నిర్మించుకున్నారు. తర్వాత మోషే గారు అన్నారు, అగా ఇక వద్దమ్మా, ఇక వద్దు, తేమకండి, ఎవరు తేమకండి, చాలు, సరిపోయినది చాలు అని చెప్పేంతగా వారు దేవునికి ఫలాలు అర్పించారు. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఈనాటికి ఇజ్రాయేల్ జనాంగం ఒక గొప్ప ప్రభావవంతంగా నివసిస్తున్నారంటే కారణం వారు దేవునికి ఇచ్చిన ఫలాలు అలాంటివి. ఈరోజు మనం ఫలిస్తున్నామా? నీవు ఫలించడం మొదలుపెట్టు, దేవుడు నీ అక్కర్లన్నీ తీర్చడం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఒకటో మాట చెప్పాను కదా, నువ్వు విస్తారముగా నమ్మితే విస్తారమైన ఆస్తి. 2, నువ్వు విస్తారముగా పశ్చాత్తాపంలోనికి వస్తే విస్తారముగా క్షమాపణ ఇస్తాడు. 3, విస్తారంగా నువ్వు ఫలిస్తే విస్తారముగా నీ అక్కర్లన్నీ ప్రభు తీరుస్తాడు. ఈ మాటల్ని ప్రభు మన వెనుకలో ఆశీర్వదించును గాక. ఆమేన్.